నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. ఈరోజు ముందుగా ఒక సముద్రం గురించి తెలుసుకుందాం. మనం ఎవరిమైనా సముద్రం నీళ్లలో లోతుగా దిగితే ఏమవుతుంది? మునిగిపోతాం కదా. అయితే ఈత వచ్చినవాడు ఈదుకుంటూ బయటకొస్తాడు, ఈత రానివాడు మునిగిపోతాడు. కానీ ఈ సముద్రంలో మునగరు. ఎంత భారీ వస్తువైనా మనిషైనా ఈ సముద్రంలో దిగగానే అలా తేల్తారు. ఆ సముద్రం పేరు మృత సముద్రం. ఇంగ్లీష్లో దీన్ని డెడ్ సీ అంటారు. అమ్మో, పేరే డెడ్లీగా ఉంది. దిగితే మునగరంటున్నారు, తేలరంటున్నారు. దీని వెనక ఏదైనా మిస్టరీ ఉందా ఏమిటి అనుకుంటున్నారా? అవునండి. మరి మనుషులను నీటిలో తేల్చే ఆ సముద్రం వెనుక ఉన్న మిస్టరీని ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ విశ్వం పంచభూతాల సమ్మేళనం. ఈ పంచభూతాల్లో ఒకటైన నీరు మానవాళికి ముఖ్య జీవనాధారం. ఈ భూమిపై 71% నీరే ఉంది. ఆ నీటిలో 97% నీరు సముద్రాల్లోనే ఉంది. ఆ సముద్ర గర్భాల్లోకి వెళ్తే ఎన్నో రహస్యాలు, వింతలు. అలాంటి వింతల్లో ఒకటి మృత సముద్రం. ఏమిటి ఈ సముద్రంలో వింత అనుకుంటున్నారా? ఈ సముద్రంలో ఏది ఎవరు మునిగిపోలేరు. అవును, మీరు విన్నది నిజమే. ఈ సముద్రంలో ఎవరైనా మునగకుండా ఇట్టే తేల్తారు. ఇది నిజంగా ఒక వింతే కదా. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ మృత సముద్రం ఎక్కడుంది? దీని ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మృత సముద్రం పశ్చిమాన ఇజ్రాయిల్, వెస్ట్ బ్యాంక్ తూర్పున జోర్డాన్ దేశాల మధ్యన ఉన్న పెద్ద ఉప్పునీటి సరస్సు. ఇది సముద్ర మట్టానికి 420 మీటర్ల దిగువన ఉంది. ఇది 380 మీటర్ల లోతు, 50 కిలోమీటర్ల పొడవు, 15 కిలోమీటర్ల వెడల్పుతో ఉండి ప్రపంచంలోనే అత్యంత ఉప్పునీటి సరస్సు అని పిలువబడుతుంది. దీన్ని సీ ఆఫ్ సాల్ట్ అని కూడా అంటారు. ఈ మృత సముద్రం అనేది ప్రపంచంలోనే అత్యల్ప సముద్రం. ఈ సముద్రం చుట్టూ ఒక పక్షి, చేప, మొక్క కూడా లేవు. అలాగే దీని నీటిలో ఏ ప్రాణులు మనుగడ సాగించలేవు. అందుకే దీన్ని డెడ్ సీ అంటారు. మిగతా సముద్రాలతో పోలిస్తే ఈ సముద్రంలో లవణీయత 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలా లవణగాఢత విపరీతంగా ఉండడం వల్ల ఇందులో చేపలు, తిమింగలాలు, నాచు మొదలగు జీవులు బతకలేవు. ఇందులో లవణ గుణం మిగతా సముద్రాలతో పోల్చుకుంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మిగతా సముద్రాలలో లవణీయత అప్రాక్సిమేట్ 3.5% ఉంటుంది. ఈ మృత సముద్రంలో లవణీయత 34% వరకు ఉంటుంది. అది జీవరాశుల మనుగడకు దోహదపడదు. అందుకే ఇందులో ఏ జీవరాశులు జీవించలేవు. మృత సముద్రంలో ఉప్పు అధిక స్థాయిలో ఉండడం అనే కారణం వల్ల ప్రజలు మృత సముద్రంలో మునగకుండా తేల్తారు. ఇక్కడ నీటిలో లవణ సాంద్రత అధికంగా ఉంటుంది. ఇది నీటిలో తేలే శక్తిని మరింతగా పెంచుతుంది. అది ప్రజలు మునిగిపోవడానికి ఆస్కారం కలిగించదు. ఈ లవణాధిక సాంద్రత కారణంగా ఎవరైనా నీటిలో దిగినప్పుడు ఆ నీరు వారిని పైకి నెట్టేస్తుంది, నీటిపై తేలేలా చేస్తుంది. నీటిలో ఎక్కువ ఉప్పు కారణంగా వ్యక్తి ఉపరితలం పైకి తేల్తారన్నమాట. సైంటిఫిక్ గా చెప్పాలంటే ఇలా తేలే బలాన్ని బూయంట్ ఫోర్స్ అని అంటారు. ఒక వస్తువుని ద్రవంలో ఉంచినప్పుడు ఆ వస్తువుపై ఊర్ధ్వ బలాన్ని ప్రయోగిస్తుంది. ఈ బలాన్ని బూయంట్ ఫోర్స్ అని అంటారు. ఎగ్జాక్ట్ గా ఈ సూత్రం ఇక్కడ అప్లై అవ్వకపోవడమే ఈ సముద్రంలో మనుషులు మునగకపోవడానికి కారణం. మృత సముద్రం అధిక ఔషధ విలువలను కూడా కలిగి ఉంది. ఇది మానవ శరీర ఉత్తేజాన్ని పెంపొందిస్తుంది. ఈ నీటిలో ఉండే అధిక మినరల్ కంటెంట్ వైద్యం చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఈ మృత సముద్రాన్ని భూమిపై అతిపెద్ద ఉచిత స్పాగా పిలుస్తారు. మృత సముద్రానికి ఔషధ గుణం ఉంది. ఈ సముద్రంలోని ఔషధ గుణం వల్ల మొటిమలు, సెల్యులేట్ వంటి చర్మ సమస్యల చికిత్సకు ఇది ఉపయోగించబడుతుంది. ఎవరికైనా తీవ్ర ఆర్థరైటిస్ లేదా ఎముక కండరాల్లో సమస్యలు ఉంటే ఈ సముద్రం దాని ఔషధ విలువలతో మీకు చికిత్సగా ఉపయోగపడుతుంది. అందువల్ల మృత సముద్రం భూమిపై అతిపెద్ద ఉచిత స్పాగా పరిగణించబడుతుంది. ఇక్కడ బురదలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం కోల్పోయిన మెరుపును తిరిగి పొందడంలో హెల్ప్ చేస్తుంది. అందుకే ఇక్కడ మడ్ థెరపీని అందరూ తీసుకుంటారు. శరీరానికి ఈ సముద్ర బురదను అప్లై చేసి సన్సెట్ టైం కొంతసేపు ఆగి స్నానం చేయడం లేదా తల వరకు పైకి ఉంచి మిగతా శరీరం అంతా భూమి బురదలో కప్పి కొంతసేపు ఆగి స్నానం చేయడం చేస్తారు.
దీనివల్ల మంచి ఆరోగ్యం కలుగుతుందని అందరి అభిప్రాయం. కానీ ఈ మృత సముద్రం ఆనవాళ్లు రోజు రోజుకి క్షీణిస్తున్నాయని, దాని ఉనికి, నీటి మట్టం క్రమంగా తగ్గిపోతున్నాయని పరిశోధకుల అంచనా. ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే అనతి కాలంలోనే ఈ మృత సముద్రం మాయమైపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 1930వ దశకంలో 410 చదరపు మైళ్లు ఉన్న ఈ సముద్రం ప్రస్తుతం 234 చదరపు మైళ్లుగా మారింది. ఇది ఏటా పెరుగుతూ ఈ సముద్రం తగ్గుతూ పోతుందట. ఇలా అయితే కొన్ని సంవత్సరాలకు బహుశా ఈ మృత సముద్రం కాలగర్భంలో కలిసి ఒక జ్ఞాపకంగా మిగలొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు 1TV స్పెషల్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్లో ఓ స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీరు బిజినెస్ ప్రమోషన్ కోసం చూస్తున్నారా? మీ బిజినెస్ ప్రమోషన్ ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అసలు ప్రమోషన్స్ ఏ విధంగా చేయవచ్చో, ఎన్ని రకాలుగా చేయవచ్చో మీకు తెలుసా? అతి తక్కువ ఖర్చుకే ప్రమోషన్ చేయడానికి మేము రెడీ. సరికొత్త ఐడియాస్ తో మీ బిజినెస్ ప్రమోషన్స్ చేసే బాధ్యత మాది. అయితే లేట్ చేయకుండా మమ్మల్ని సంప్రదించండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మా టెలిఫోన్ నెంబర్ 9661845550 04029354444. వెల్కమ్ బ్యాక్ టు 1TV స్పెషల్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే వికసించే పుష్పం బ్రహ్మకమలం. బ్రహ్మకమలం ఒక దైవ పుష్పం అనే భావన అందరి హృదయాల్లో ఉంది. ఎందుకు అంటే బ్రహ్మకమలం అనగా శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించిన కమల పుష్పం. దీని నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడని తెలుస్తోంది. ఇది వైదికంగా, ఆధ్యాత్మికంగా పవిత్రమైనదిగా భావిస్తారు. కింగ్ ఆఫ్ హిమాలయన్గా పేరున్న ఈ పుష్పం ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగి ఉంది. పవిత్రత, ఔషధ ప్రాముఖ్యత ఉన్న ఈ పుష్పం గురించి చాలా మందికి తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. బ్రహ్మ ఉద్భవించినదే బ్రహ్మకమలం. ఈ బ్రహ్మకమలం ఒక చిత్రమైన పుష్పరాజం. ఈ పుష్పములతో భగవంతుని పూజిస్తే కోరుకున్నవి లభ్యమవుతాయని పెద్దల వాక్కు. లక్ష్మీ సరస్వతి మాతలు ఆసీనులయ్యేది ఈ బ్రహ్మకమలము మీదే. దేవలోకాల్లోని బ్రహ్మకమలాలకు ప్రతీకగా ఈ భూమి మీద హిమాలయాల్లో ఈ బ్రహ్మకమలాలు ఉంటున్నాయట. సుమారు 12,000 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయాల్లో సంవత్సరానికి ఒకే ఒక్క మారు ఈ బ్రహ్మకమలం పూస్తుందట. ఈ బ్రహ్మకమలం కేవలం రాత్రి సమయంలోనే వికసిస్తుంది. ఇది వికసించేటప్పుడు చాలా మంచి వాసన వస్తుందట. హిమాలయాల్లో సాధువులు, ఋషులు, మహాత్ములు ఈ బ్రహ్మకమలం వికసించటాన్ని చూడాలని ఎంతో పవిత్ర భక్తిభావంతో ఆ పుష్పాలు ఉన్న చోటికి చేరుకుంటారట. అత్యంత అద్భుతమైన ఈ కమలం వికసించటాన్ని చూడటానికి రోజుల తరబడి, నెలల తరబడి అక్కడ ఉండి నిరీక్షిస్తారట. చాలా చిత్రంగా ఉంది కదూ. ఎందుకు అంత పడిగాపులు అంటే అది కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, అది రాత్రివేళ మాత్రమే వికసించే పుష్పం కాబట్టి. శరదృతువు నుండి వసంత ఋతువు వరకు ఈ మొక్క హిమాలయాల్లోని మంచులో కూరుకుపోయి ఉంటుంది. హిమం అదే మంచు గడ్డకట్టి ఉంటుంది కదా, అందుకు. ఇక చైత్రమాసం అనగా ఇంచుమించు వేసవి ప్రారంభం కాగానే మంచు కాస్త కాస్త ద్రవీభవిస్తుండగా ఈ మొక్క బయటికి వచ్చి శక్తిని కూడగట్టుకుని పెరుగుతూ శ్రావణ శుద్ధ పూర్ణిమ నాటికి, అంటే మనం రాఖీ పండుగ జరుపుకునే రాఖీ పూర్ణిమ రోజుకి అది అర్ధరాత్రిన పూర్తిగా వికసిస్తుందట. సాధువులు, మహారుషులు, సిద్ధపురుషులైన మహానుభావులు మాత్రమే దీన్ని దర్శించగలరట. వారి కోసం మాత్రమే హిమాలయాల్లో ఈ అద్భుతమైన బ్రహ్మకమలం ఇప్పటికీ పుష్పిస్తుందట. ఈ కమల వీక్షణంతో సమస్త పాపములు నశిస్తాయట.
అర్ధరాత్రి వికసించిన ఈ కమలం సూర్యోదయానికి ముందే తిరిగి ముడుచుకుపోతుంది. కేవలం శ్రావణ మాసాన పౌర్ణమి రోజున అర్ధరాత్రి చంద్ర కిరణాలు దానిపై పడ్డప్పుడు ఆ వెన్నెల కాంతుల్లో మరింత వికసించి తేజిల్లుతూ పరిమళాలు వెదజల్లే ఈ పుష్పం తిరిగి ఉదయానికల్లా సూర్యరశ్మి సమయానికి ముడుచుకుపోవడం నిజంగా సృష్టించిన చిత్రమే, అద్భుతమే. బ్రహ్మకమలం అరుదైన దైవ పుష్పం. మనకి అడపాదడపా అక్కడక్కడా కనిపిస్తున్న బ్రహ్మకమలాలు దైవ పుష్పంగా చూస్తూ కొలుస్తూ ఉంటారు. కానీ హిమాలయాల్లో అరుదుగా కనబడే బ్రహ్మకమలాలు సాక్షాత్తు దైవంగా, దైవ స్వరూపంగా భావిస్తారు. ఈ బ్రహ్మకమలాలు ఆధ్యాత్మికంగానే కాదు, మెడిసిన్గా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఈ బ్రహ్మకమలాన్ని ఇప్పటి వరకు శాస్త్రంగా చూసాం, ఇప్పుడు శాస్త్రీయంగా చూద్దామా? బ్రహ్మకమలం శాస్త్రీయ నామం సస్వరే ఒబువెల్టా. ఇది సన్ఫ్లవర్ అంటే సూర్యకాంతం, పొద్దుతిరుగుడు జాతికి చెందిన పూల మొక్క. ఇది హిమాలయ పర్వతాలు మరియు ఉత్తరప్రదేశ్, ఉత్తర బర్మా, టిబెట్, నేపాల్, దక్షిణ చైనా దేశాలలో కనబడుతుంది. బ్రహ్మకమలం ఉత్తరాఖండ్ రాష్ట్రీయ పుష్పము. ఈ మొక్కను కింగ్ ఆఫ్ హిమాలయన్ ఫ్లవర్ అంటారు. ఈ మొక్కపై ఆకులే పువ్వుగా రూపాంతరం చెందుతాయి. ఇది ఈ మొక్కలోని చిత్రాతి చిత్రమైన విషయం. మందంగా ఉండే ఈ తీగలాంటి మొక్క ఆకు బాగా వృద్ధి చెంది ఆకు బలంగా మందంగా వచ్చాక ఆకు అడుగు భాగం నుంచి చిన్న మొగ్గ వచ్చి పెరిగి బాగా పెద్దయ్యాక అది రాత్రిపూట వెన్నెల రోజుల్లోనే వికసించి తెల్లవారేసరికి ముడుచుకుపోతుంది. ఈ ప్రక్రియను వీక్షించాలంటే మనం రాత్రిపూట ఆ మొక్క వద్ద వేచి చూడాల్సిందే. వికసించేటప్పుడు ఈ బ్రహ్మకమలం నుండి వచ్చే సువాసన అంతా ఇంతా కాదు. మన నాసికారంధ్రాలు ఆ వాసనను పీల్చినప్పుడు మన మనస్సులు ఎంతో ఆనందంగా ఉంటాయట. ఏ ఇతర పూలకు ఈ వాసన ఉండదనడంలో అతిశయోక్తి లేదట. అది చూసిన వారు స్వయంగా చెప్పిన అనుభవం ఇదే. దానివల్ల ఒక మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్కను కాలు, చేతి వ్రేళ్ల పక్షవాతానికి, మెదడు సంబంధిత వ్యాధుల నివారణకు వాడతారు. ఉత్తరాంచల్ రాష్ట్రంలో బ్రహ్మకమలం ఆకులు, వేళ్లు ఎండబెట్టి పొడిగా చేసి దాన్ని ఉపయోగిస్తూ ఆయుర్వేద పద్ధతిలో ఎముకలకు సంబంధించిన చికిత్సలో ఉపయోగిస్తారు. కాగా మధ్య హిమాలయాల్లో భోటియా తెగవారు తలనొప్పి, మానసిక సమస్యలకు బ్రహ్మకమల విత్తనాల నుండి తీసిన నూనెను తలకు రాసుకుంటారు. మూత్ర సంబంధిత సమస్యలకు బ్రహ్మకమల పువ్వులను మందుగా సేవిస్తారట. దీంతో కొన్ని రకాల నేత్ర సంబంధమైన వ్యాధుల నివారణ కూడా ఉందని చెప్తారు. అయితే ఆయుర్వేద వైద్యులు మాత్రమే ఇది చేయగలరట. బ్రహ్మ పుష్పాలు కొన్ని ఊదా రంగులో కూడా పూస్తాయట. బద్రీనాథ్ వంటి కొండ శిఖరాల్లో ఉండే ఆలయాల్లో ఈ పుష్పాలను నైవేద్యంగా భగవంతునికి నివేదిస్తారు. ఈ పుష్పానికి గుర్తుగా భారత తపాలా శాఖ ఒక పోస్టల్ స్టాంపును కూడా జారీ చేసింది. అయితే బ్రహ్మకమలం గురించి కొంత అస్పష్టత ఉంది. ఉత్తర భారతదేశంలో పైన చెప్పిన మొక్కను బ్రహ్మకమలంగా భావిస్తారు. దక్షిణ భారతదేశంలో రాత్రి సమయాల్లో పువ్వులు వికసించే ఎఫిపైలం ఆక్సిపెటాలం అను కాక్టస్ మొక్కను బ్రహ్మకమలంగా భావిస్తారు. మరికొద్ది మంది మాత్రం కమలము లేదా తామరను బ్రహ్మకమలంగా భావిస్తారు. సాధారణంగా నేడు మన ఇళ్లలో లభ్యమయ్యే బ్రహ్మకమలాలు తెల్లని వర్ణంలో మాత్రమే ఉంటాయి. జాగ్రత్తగా పోషించుకుంటే ఇవి ఒక్కోమారు 10-12 వరకు పూస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ఈ బ్రహ్మకమలం ఆకుకు మాత్రమే పూసే ఒకే ఒక్క చిత్రమైన పువ్వు. అనంత ఈ ప్రకృతిలో ఎన్నో అంతుచిక్కని వింతలు, అద్భుతాలు. అలాంటి ప్రకృతి అద్భుతమైన సృష్టిలో ఈ బ్రహ్మకమలం నిజంగా ఒక అద్భుతమే. 1TV స్పెషల్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్లో ఓ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరు బిజినెస్ ప్రమోషన్ కోసం చూస్తున్నారా? మీ బిజినెస్ ప్రమోషన్ ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అసలు ప్రమోషన్స్ ఏ విధంగా చేయవచ్చో, ఎన్ని రకాలుగా చేయవచ్చో మీకు తెలుసా? అతి తక్కువ ఖర్చుకే ప్రమోషన్ చేయడానికి మేము రెడీ. సరికొత్త ఐడియాస్ తో మీ బిజినెస్ ప్రమోషన్స్ చేసే బాధ్యత మాది. అయితే లేట్ చేయకుండా మమ్మల్ని సంప్రదించండి.
అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మా టెలిఫోన్ నెంబర్ 9361845550, 04029354444. వెల్కమ్ బ్యాక్ టు వన్ టీవీ స్పెషల్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. అది 2017 సంవత్సరం. పెరూలోని నజ్కా ఎడారి కుస్కోలో జరిపిన తవ్వకాల్లో 2 విచిత్ర ఆకారాలు బయటపడ్డాయి. అవి చూడడానికి అచ్చంగా ఏలియన్ భౌతిక కాయంలో ఉన్నాయని అందరూ అభిప్రాయపడుతున్నారు. వాటి మీద పరిశోధనలు జరుగుతున్నాయి. అవి గ్రహాంతర వాసులవేనని కొందరి వాదన. మనం చాలా సినిమాల్లో కూడా గ్రహాంతర వాసుల కథల గురించి చూసాం, విన్నాం. గ్రహాంతర వాసుల పట్ల ప్రతి మానవునిలో ఓ కుతూహలం, వాళ్ళ గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంది. ఆ కోరికే అనేక పరిశోధనలకి దారితీసింది. గ్రహాంతర వాసుల ఉనికిగా భావించే ఆ శకలాలు కథ ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. అనంత భూగోళంలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో. ఎంత సైన్స్ అభివృద్ధి చెందినా, ఎన్ని కొత్త విషయాలు వింతలు తెలుసుకున్నా అది అల్పమే. తెలియాల్సిన రహస్యాలు ఇంకా అనంతమే. తెలియని రహస్యాలను ఛేదించాలనే ఆ ఆసక్తి మానవుని మేధస్సును తొలుస్తూ ఆ రహస్యాన్వేషణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే దిశగా అడుగులు వేయిస్తుంటే, కొన్నిసార్లు ఈ కాలగర్భంలో నిక్షిప్తమైన నిగూఢ రహస్యాలే ఎదురొచ్చి మానవునికి సవాల్ విసురుతాయి. అలా మనిషికి ఎదురైన ఒక సవాల్ ఒకానొక తవ్వకాల్లో బయటపడ్డ వింత ఆకారంలో ఉన్న 2 శకలాలు. అసలు ఏంటా శకలాలు? అంత ఆశ్చర్యపడేంతగా అవి మనకు విసిరిన సవాళ్లేంటి? ఇప్పటి వరకు ప్రపంచంలో చాలా దేశాలు అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ఉన్న సందేహం, భూమి మీద ఉన్నట్టే అంతరిక్షంలోనూ మనలా జీవులు ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు? మనలా మానవ రూపంలో ఉంటారా? లేక వేరుగా ఉంటారా? మనకంటే అప్డేటెడ్గా ఉంటారా? లేక అనాగరికంగా ఉంటారా? ఇలా ఎన్నో సమాధానం అంతుచిక్కని అనేక ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. అయితే అంతరిక్షంలోని వేరే గ్రహాల్లో కూడా జీవులు ఉన్నాయని, గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనని, ఏలియన్స్ ఉంటారని అందరూ బలంగా విశ్వసిస్తారు. అయితే అలాగే మళ్లీ ఏలియన్స్ ఉనికి నిజమే అనేటట్టుగా ఉన్నాయి పెరు ఎడారిలో దొరికిన ఆ 2 శకలాలు. చూడటానికి అవి అచ్చంగా ఏలియన్స్ ను పోలినట్లు కనిపిస్తున్నాయి. 2023వ సంవత్సరం సెప్టెంబర్ ప్రారంభంలో మెక్సికో పార్లమెంట్లో మెక్సికన్ అధికారులు గ్రహాంతర వాసుల భౌతిక కాయాలుగా చెబుతూ 2 మానవేతర ఆకారాలను ప్రదర్శించారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వంకర తలతో కుచించుకుపోయిన శరీరంతో ఉన్న ఈ ఆకారాలు అందరిలో ఒక తెలియని సవాళ్లు విసురుతున్నాయి. ఇవి గ్రహాంతర జీవులా అనే ఆశ్చర్యాన్ని, ఆసక్తిని అందరిలో కలిగిస్తున్నాయి. వీటి గురించి యుఎఫ్ఓ నిపుణుడిగా చెప్పుకునే జైమ్ మౌసాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడుతూ వీటిని 2017లో పెరూలోని కుస్కోలో గుర్తించినట్లు చెప్పారు. రేడియో కార్బన్ టెస్ట్ చేయగా ఆ 2 1800 ఏళ్ల క్రిందటివని తెలిసిందని తెలియజేశారు. ఈ 2 ఏలియన్స్ మృతదేహాలకు డిఎన్ఏ నమూనాలు పరీక్షించగా అసలు వీటి డిఎన్ఏలో ఏముంది అనేది సరిగ్గా తెలియలేదు. ఎక్స్రే కూడా తీయగా అరుదైన లోహంతో ఉండే ఒక ఏలియన్ అవశేష గుడ్లు వంటి వాటివి కనుగొన్నట్లు హౌసన్ వెల్లడించారు. ఈ శిలజాలకు మానవ పరిణామంతో సంబంధం లేదని చెప్పారు. నాసా పరిశోధకులు డేవిడ్ స్పెర్గెల్ ఆ ఆకారాల విశ్వసనీయతపై సైంటిఫిక్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున అనుమానాలున్నాయని, వాటిలో ఏముందో తాము పరిశీలిస్తున్నామని అన్నారు. అయితే నాసా వందలాది అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్టులపై జరిపిన సుదీర్ఘ పరిశోధనల్లో గ్రహాంతర వాసులు ఉన్నట్లు ఖచ్చితమైన అధికార ఆధారాలు దొరకలేదని, అలాని గ్రహాంతర వాసులు లేరని కొట్టిపారేలేమని, కాకపోతే ఖచ్చితంగా ఆధారాలు మాత్రం దొరకలేదని చెప్పింది. ఎంతో మంది చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ రిపోర్ట్ కూడా గ్రహాంతర వాసులకు సంబంధించి కొత్త సమాచారం కానీ ఆధారాలు కానీ ఇవ్వలేదు. దీనిలో స్పష్టత ఇవ్వనప్పటికీ భూ వాతావరణంలో గుర్తు తెలియని ఏలియన్ టెక్నాలజీ ఏదైనా ఆపరేట్ అయ్యే అవకాశాలను మాత్రం నాసా తోసిపుచ్చలేదు. వీటికి సంబంధించి హై క్వాలిటీ డేటా లేకపోవడమే ఈ రహస్యానికి కారణమని నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్లో అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ నికోలా ఫాక్స్ చెప్పారు. యూఏపీలు కనిపించాయని అంటున్న విషయంలో శాస్త్రీయమైన ముగింపు ఇచ్చేందుకు వీలుగా వాటి మూలాలు, స్వభావానికి సంబంధించిన డేటా అందుబాటులో లేదని నికోలా చెప్పారు.
భవిష్యత్తులో ఇలాంటి డేటాను పరిశీలించేందుకు ఒక విస్తృతమైన డేటాబేస్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు యూఏపీ రీసెర్చ్కు కొత్త డైరెక్టర్ను నాసా నియమించినట్లు నికోలా ప్రకటించారు. డేటా సేకరణ, పరిశీలన ప్రక్రియలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ టూల్స్ను కొత్త డైరెక్టర్ వాడనున్నారు. ఏదేమైనా మెక్సికన్ పార్లమెంట్లో ప్రదర్శించిన ఈ 2 వింత ఆకార శకలాలు ఏలియన్సా కాదా అనే విషయంపై ఇప్పటి వరకు శాస్త్రీయపరమైన స్పష్టతతో కూడిన ఆధారాలు లభించలేదు. కానీ ఇవి ఏలియన్స్వే అంటూ వారు పేర్కొనడాన్ని అనేక మంది శాస్త్రవేత్తలు ఖండించారు. మానవ శరీర భాగాలకు కొంత మార్పులు చేసి ఇలా తయారు చేశారని కొందరు వాదిస్తున్నారు. అంతకుముందు ఏలియన్లు ఉంటాయని ప్రచారం జరిగే ఫ్లయింగ్ సాసర్లు అంటే యూఎఫ్ఓలపై తమ దేశం కొన్ని విషయాలను దాచిపెడుతుందనే అమెరికా మాజీ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రుష్ వ్యాఖ్యలు వీటికి ఆజ్యం పోస్తున్నాయి. ఏది ఏమైనా ప్రతి ఒక్కరిలో ఏలియన్స్కు సంబంధించిన ఆసక్తి ఉంది. ఏలియన్స్ ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా హాలీవుడ్లో గ్రహాంతర వాసులపై మనకున్న ఆసక్తిని అవి ఇంకా పెంచాయి. గ్రహాంతర వాసులు ఉన్నారని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. కానీ వాటికి సరైన సైంటిఫిక్ ప్రూఫ్ మాత్రం లేదు. ఆ దిశగా ఏలియన్స్ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంలోనే ఉన్నారు మన సైంటిస్టులు. చూద్దాం, ఈ రహస్యాన్వేషణలో ఆధారపూరిత సమాధానాలే దొరుకుతాయో లేక సరికొత్త సవాళ్లే ఎదురవుతాయో. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. మరో స్పెషల్ స్టోరీస్తో మళ్ళీ ముందుంటుంది 1TV న్యూస్.